అండి ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టమాటో రసం అండి. సో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకొని ఒక 4 టమాటోస్ తీసుకోవాలి. సో నేను ఆ 4 టమాటోని ఫస్ట్ నేను బాయిల్ అయ్యే వాటర్లో టమాటో వేసి అలాగే చింతపండు వేసి కుక్ చేస్తానండి. సో ఆఫ్టర్ దట్ నేను దాని రసం ప్రిపేర్ చేస్తాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. అండి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని పోపు వేసుకోవాలి. సో దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం తెల్లగడ్డ వేసాను. సో నేను ఆల్రెడీ రసం మసాలాలో నేను ఎండుమిర్చి వేసినానండి. సో అందుకని నేను ఎండుమిర్చి వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. దీని వచ్చి ఈ రసం పొడి వచ్చి జీలకర్ర, తెల్లగడ్డ, కొంచెం మినపప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం పెప్పర్ పొడి, కరివేపాకు వేసానండి. సో దీన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. సో ఆల్రెడీ ఇందాక మనము టమోటా చింతపండు ఉడకబెట్టుకున్నాం కదండి. సో దాన్ని అంతా రసం ప్రిపేర్ చేసి పెట్టాలి. నేను ఆల్రెడీ చేశానండి. సో దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని, సో ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి. నాకు ఎందుకో సరిపోయినట్టు అనిపించలేదు. సో అందుకని నేను 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇదండి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న రసం. సో ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని, సో ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. సో ఈ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నేను ఈ రసం ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లో వేసేస్తాను. సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే దీంట్లో మసాలా అంతా ఎండిపోయింది కదా. అంతే అండి, ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి వాటర్. అంతే, రుచి ఎంతో టేస్ట్ అయిన రసం రెడీ అండి. సో లాస్ట్లో కొంచెం నేను కొత్తిమీర వేస్తానండి. ఇదండి కొత్తిమీర. కొంచెం రసం బాయిల్ అయితే ఎంతో టేస్ట్ అయిన రసం తయారైపోతుంది. చూడండి ఎంతో టేస్టీ అయిన రసం తయారైపోయింది. సో మా వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.